ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ వెరీ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ మై హోమ్, నాకు అన్ని లిబర్టీ ఉంది. సో అలాంటిది నేను యూస్ చేసుకోవచ్చా? ఎంతోమంది హోమ్ మేకర్స్కి ఈ ఛాలెంజ్ ఉంటుంది. ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద నేచర్. నాది బ్రాండ్ వచ్చేసి నహా న్యాచురల్ హ్యాండ్ మేడ్. బ్యూటీ థెరపీ, కాస్మెటాలజీ నేర్చుకున్నాను, హై టెక్నాలజీ నేర్చుకున్నాను. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ ఏన్షియంట్ థెరపీస్ విత్ ఎ మోడర్న్ ర్యాప్. ఫస్ట్ బిజినెస్లో ఏంటంటే ఫస్ట్ మెయింటైన్ యువర్ యూనిక్నెస్ ఇన్ ద సోప్. బాస్ వల్ల ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నేను ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నానో కూడా నాకు ఫస్ట్ తెలిసి వచ్చింది. నా దగ్గర ఫ్రీ టైం ఉంది, నేనేం చేయాలో తెలియదు అనే క్వశ్చన్ ఎంతో మందికి ఉంటుంది. ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ వెరీ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ మై హోమ్, నాకు అన్ని లిబర్టీ ఉంది. సో అలాంటిది నేను యూస్ చేసుకోవచ్చా? ఎంతోమంది హోమ్ మేకర్స్కి ఈ ఛాలెంజ్ ఉంటుంది. సో సూన్ ఆఫ్టర్ కిడ్స్ గో టు స్కూల్, వాట్ వుడ్ ఐ డూ ఫర్ ద ఎంటైర్ డే అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. వేరే వేరే యాక్టివిటీస్లో కూడా ఇండల్జ్ అవుతారు. ఇట్స్ లైక్ డిపెండింగ్ అపాన్ దేర్ హాబీ, దే కెన్ బిల్డ్ అ హాబీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మేడం వారు ఉన్నారు, షీ స్టార్టెడ్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ హోమ్. హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ ఫస్ట్ కస్టమర్? మీ సబ్బుల్ని కొనే వాళ్ళని ఎలా మీరు కనుక్కున్నారు? ఎంతోమంది హోమ్ నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ సెల్ చేయడానికి అవ్వదు, ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో మీ కేసులో అదెలా? ఫస్ట్ ఐఎమ్ వాసవికాంత్. ఐ డూ న్యాచురల్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ లైక్ హ్యాండ్ మేడ్ సోప్స్, ఆయిల్స్, ప్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. నాది బ్రాండ్ వచ్చేసి నహా న్యాచురల్ హ్యాండ్ మేడ్. యాక్చువల్ ఫ్యాషన్ టెక్నాలజీ జాయిన్ అవుదాం అనుకున్నాను, కానీ అప్పుడు అనుకోకుండా బ్యూటిషియన్ కోర్స్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత దానిలో నాకు ఐ వాంట్ టు గో ఇన్ టు ద అడ్వాన్స్ లెవెల్. తర్వాత వాళ్ళ దగ్గర నేను బ్యూటీ థెరపీ, కాస్మెటాలజీ నేర్చుకున్నాను, హై టెక్నాలజీ నేర్చుకున్నాను. తర్వాత ఐ స్టార్టెడ్ స్టీల్ ప్లాంట్లో ఒక చిన్న క్లినిక్ ఒకటి స్టార్ట్ చేశాను నేను అనమాట. స్టార్ట్ చేసి చేస్తున్నాను, కానీ ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద న్యాచురల్ థింగ్స్. ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద నేచర్. ఇద్దరు ఆడపిల్లలు నాకు. మెయిన్ ఒక అమ్మాయి చాలా ఫెయిర్ ఉంటుంది, ఇంకొక అమ్మాయి డార్క్గా ఉండేది. వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను అంటే లైక్ ఫెయిర్ అంటే అదొక కాంప్లెక్షన్, డార్క్ ఒక కాంప్లెక్షన్, కానీ అందరూ ఫెయిర్గా ఉండాలి అనుకుంటారు. అప్పుడు నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చేశాను, ఒక కుంకుమాది తైలం అనేది ఒకటి నేర్చుకున్నాను. నేర్చుకొని ఇంకా తర్వాత ఇంకా దానిలో నుంచి ఎరోమా థెరపీ ఇవన్నీ ఇచ్చేస్తూ నా ఓన్ ప్రొడక్ట్స్ నేను తయారు చేసుకుంటూ నేను అప్పట్లో నా క్లినిక్లో యూజ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత బయట నుంచి కొనే ప్రోడక్ట్స్ కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు పపయ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, దానిలో నిజంగా పపయ ఫేషియల్లో పపయ ఉండదు. దెన్ గోల్డ్ ఫేషియల్లో ఇది ఉండదు, లైక్ మ్యాంగో వీటిలో ఉండదు అనమాట. అంటే లైక్ ప్లస్ దట్ టు ఏంటంటే వీఆర్ యూజింగ్ ద కెమికల్ థింగ్స్. ఇట్ బాదర్డ్ మీ ఎ లాట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఇంకా అప్పుడు ఏం చేశానంటే ఐ స్టాప్డ్. అప్పట్లో నాకేంటి సిటీలో నాకు 3 బ్రాంచెస్ పెట్టున్నాను బ్యూటీ క్లినిక్. మొత్తం అన్నీ నేను ఇచ్చేసేసి వైండప్ చేసేసి నేను ప్రొడక్ట్స్ ఒకటి తయారు చేయడం మొదలుపెట్టాను నేను. అంటే లైక్ ఎలా అంటే నేను ఎరోమా థెరపీ నేర్చుకున్నాను. ఎరోమా థెరపీని ఇండియన్ ఏన్షియంట్ థెరపీస్తో బ్లెండ్ చేస్తూ నా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ నేను తయారు చేస్తూ వచ్చున్నాను. ఓకే, స్టార్ట్ చేసేదానికి ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి? ఊరికి ఒక క్లినిక్ పెట్టేస్తే అలా అవ్వదు కదా. ఇప్పుడు రియల్లీ ఆల్ బ్లెస్డ్. ఇప్పుడు ప్రతిదీ మనం నెట్ ఓపెన్ చేయగానే అన్నీ తెలుస్తున్నాయి. అప్పట్లో ఏం తెలిసేది కాదు. ఈవెన్ నేను సోప్ తయారు చేసినప్పుడు కూడా అసలు ఐ డోంట్ ఎనీథింగ్ అబౌట్ ద ఈవెన్ సిలికాన్ మౌల్డ్. ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేస్తే అన్ని రకాల మౌల్డ్స్ వస్తున్నాయి. అప్పుడు అసలు అవి ఏమి ఉండే కాదు. ఇంకా వాటి గురించి తెలుసుకొని ఎవరో చాక్లెట్స్ తయారు చేస్తుంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న 60 రూపీస్ పెట్టి ఒక మౌల్డ్ తెచ్చుకొని దాంతో తయారు చేసుకుంటూ స్టార్ట్ చేసాం. బాస్ వల్ల ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నేను ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నానో కూడా నాకు ఫస్ట్ తెలిసి వచ్చింది నాకు. అండ్ నేను ఏం మిస్టేక్స్ చేశాను, నేను చేసుకోవాలి అనేది కూడా నాకు తెలిసి జస్ట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నేను స్టార్ట్ చేసి కూడా నేను ఐ థింక్ మోర్ దెన్ 28 years అయింది నేను సోప్ స్టార్ట్ చేసి. 3 clinics ఉన్నాయి. నేను క్లినిక్స్ అన్ని కూడా క్లోజ్ చేశాను. రైట్ నౌ ఐఎమ్ ఓన్లీ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్. ఐ వర్క్ విత్ సమ్ లేడీస్ అనమాట. అంటే లైక్ ఊర్లో కూడా చాలామంది ఏంటంటే లేడీస్కి బయటికి పంపించరు, ఉద్యోగం వద్దు అది అంటారు. ఎవరికి జస్ట్ లైక్ ఫ్రీడమ్ రాదు. అందుకే నేను దానికోసం ఏం చేస్తున్నానంటే వాళ్ళకి పొద్దున్నే లేవగానే పడేస్తుంటారు వేపాకు ఇవన్నీ కూడా ఎండిపోయినాయన్నీ. అవన్నీ కూడా వాళ్ళకి ఖాళీ ఉన్న టైంలో గ్యాదర్ చేసి తీసుకొచ్చి నాకు ఇస్తే 15 daysకి ఒకసారి కానీ 1 month కానీ నేను వాళ్ళకి పే చేస్తాం. అలా ఇంట్లో ఉండే వాళ్ళు పే చేసుకోవచ్చు. అది ఒక లేడీస్కి ఒక ఆపర్చునిటీ. నేను బయట కొనుక్కోవాలి, నేను చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి వస్తుంది. అందుకే నేను బయట అలా తీసుకోకుండా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు అమ్మేదానికన్నా నేను వాళ్ళకి ఎక్కువ ప్రైస్ ఇవ్వడం వల్ల నాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది, వాళ్ళకి ఒక ఉపాధి ఉంటుంది, నాకు క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. అలా నేను డైరెక్ట్గా వాళ్ళతో కనెక్ట్ అయ్యి తీసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ ది వెరీ గుడ్ ప్రోడక్ట్. ఓకే, సో మీ యొక్క ఈ హోమ్ బేస్డ్ సోప్ని మీరు సెల్ చేయాలంటే
మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీ రన్ చేయాలంటే ఏదైనా లైసెన్సెస్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటాయా? మనం ఫస్ట్ అంటే నాకేం తెలిసేది కాదండి. నేను అప్పట్లో నాకు లోన్ కూడా నాకు కేవీఐసీకి వెళ్తే 25 lakhs లోన్ ఇస్తా అన్నారు. అప్పట్లో నాకు గైడ్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు నేను కేవీఐసీ వాళ్ళ లైసెన్స్ గురించి కూడా అడిగితే వాళ్ళకు కూడా అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ రోజుల్లో చేయలేదు. అప్పుడు నేను ఏంటి అంటే స్లోగా నేను ఇంట్లోనే స్టార్ట్ చేస్తూ ప్లాంట్లో నా ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత నేను దానిలో ఆ సోప్స్లో నేను తయారు చేస్తూ దానిలో ఎక్స్పర్టైజ్ అయ్యి నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ ఏన్షియంట్ థెరపీస్ విత్ ఎ మోడర్న్ ర్యాప్. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ ఇండియన్ థెరపీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అలా ఆ కాన్సెప్ట్తో నేను కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. మనం ఉన్న పాత గ్రంథాల్లో నుంచి డిరైవ్ చేసుకొని, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ హెయిర్ సోప్ ఉందనుకోండి, దానిలో ఏంటి హెయిర్కి పనికొచ్చే బెనిఫిషియల్ వాల్యూస్ ఆయుర్వేద గ్రంథాల్లో ఉంటాయి. గుంటగలక రాకేంటి, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, మారేడు గుజ్జు, మెంతులు, నువ్వుల నూనె, వేప నూనె, ఇవన్నీ తీసుకొని, అంటే ఇదంతా అసలు ముందు నుంచి చేయాలంటే అసలు బేసిక్ తెలియాలి కదా. బేసిక్ తెలియాలంటే ఒక సోప్ అనేది ఒక బేసిక్ థింగ్. అది చేసుకొని దానిలో ఇవి నేను ఎక్స్పెరిమెంటల్ ఫార్ములాస్ కింద చేసుకుంటూ నేను అది ఎక్సెల్ అయి ఉన్నాను. ఈవెన్ హెయిర్ సోప్ నేను బయట అందరికీ ఇస్తుంటాను. నేను ఫస్ట్ తెలిసిన వాళ్ళందరూ తీసుకునేవాళ్ళు. ఈవెన్ హెయిర్ ఆయిల్ కూడా అలా హెయిర్ సోప్ నేనే యూజ్ చేస్తూ నాకైతే నా ఏజ్ గ్రూప్ అందరూ వైట్ హెయిర్ వస్తుంది, నాకైతే ఇంతవరకు వైట్ హెయిర్ కూడా రాలేదు. అలా నేను ప్రమోట్ చేసుకుంటూ వాడిన వాళ్ళకు కూడా ఆ రిజల్ట్ ఉండబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్లో స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా బయట షాప్స్కి ఇవ్వటం, లేకపోతే ఎవరైనా వచ్చి బయర్స్ బల్క్లో కొనుక్కెళ్ళి తీసుకెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి మీకు మార్కెటింగ్ సపోర్ట్ కూడా గవర్నమెంటే ఇవ్వడానికి తలుచుకుంటుంది. అందుకే జీఎం పోర్టల్లో మీరు ఒకవేళ రిజిస్టర్ అయితే ఇలాంటి ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో ఉంది, లేకపోతే ఏదో ఒక కాన్క్లేవ్ ఉంది, అలాంటి కాన్క్లేవ్కి ఇన్విటేషన్ వస్తాయి. సో అలాంటిది ఒకటి యూజ్ చేస్తారు. చాలా సపోర్ట్ చేస్తారండి. ఈవెన్ ఐ గోట్ ఏ కాల్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ. రేపు 27, 28, 29 ఎగ్జిబిషన్ ఏదో ఉన్నట్టుంది. వాళ్ళే కాల్ చేసి నాకు అడిగారు, మీ ఉద్యమ్ ఉంది కదా, ఒకసారి మీరు పెట్టండి, విల్ ప్రొవైడ్ స్టాల్ ఫర్ యూ అని. అలా గవర్నమెంట్ సపోర్ట్స్ చాలా ఉంటాయి. మనకి అన్ని కంపల్సరీ అన్ని రిజిస్టర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్కెట్ ఆపర్చునిటీ గురించి మీరు చెప్పదలుచుకునేది అయితే, ఎవరో ఒక 10 members స్టార్ట్ చేయాలనుకుంటే డిమాండ్ ఉంటుందా ఫ్యూచర్లో? ఒకప్పటికి ఇప్పటికి ఏంటంటే ఎవ్రీబడి ఆర్ అవైర్. ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్, ఆర్గానిక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ప్లస్ బయట దొరికే ప్రోడక్ట్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి కూడా ఇప్పుడు ఇదివరకంటే చాలా కీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దట్. అంటే అంత క్విక్గా షార్ట్ చెప్పాలి అంటే, ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఆయిల్స్, హర్బ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి చేస్తాము. ఇవన్నీ కూడా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనకి ఆయిల్స్ అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో మనకు తెలిసి అవన్నీ తెచ్చుకొని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనిలో ఏంటి అంటే యూ కెన్ అంటే లైక్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే లైక్ ఒకటి ప్యాషనా లైక్ మనీ అనేది, అంటే లైక్ ఎలా అంటే కొంతమంది వస్తూ ఉంటారు హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్, లైక్ హ్యాండ్మేడ్ సోప్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటారు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. చాలామంది చేస్తున్నారు కదా, వేలల్లో ఉన్నారు కాంపిటీటర్స్. అలా కాంపిటీటర్స్ అనుకుంటే మన ఊరిలో అన్ని బట్టల షాపులు కానీ అన్ని కిరాణా షాప్స్ కానీ ఉండవు. ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ బిజినెస్లో ఏంటంటే ఫస్ట్ మెయింటైన్ యువర్ యూనిక్నెస్ ఇన్ ద సోప్. అంటే మన దగ్గరే వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి, అన్నీ మన దగ్గరే కొనేసుకోవాలని కూడా నేను చెప్పట్లేదు. మన దానిలో ఒక స్పెషలైజేషన్ ఉన్నప్పుడు దీనిలో తీసుకుంటారు. అది ఎవరైనా నేర్చుకొని ఏమన్నా బయట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఊళ్ళో కావాలి అన్నా కూడా ఒక గ్రూప్, అంటే డ్వాక్రా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏదైనా చిన్న ట్రైనింగ్స్ కావాలన్నా కూడా వీ కెన్ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు మ్యామ్, ఏదో కంప్లైంట్ వస్తే మీరు రెస్పాన్సిబుల్లా, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్లా? అంటే తీసుకున్న స్పెసిఫిక్ టైంలో యూజ్ చేసేసి అంతా కరెక్ట్గా ఉంటే మ్యానుఫ్యాక్చర్ విల్ బి రెస్పాన్సిబుల్. దానిలో ఏమైనా ప్రాబ్లం వస్తాయి. అలా కాదు, నేను ఈరోజు తీసుకున్నాను, నేను ఎప్పుడో 1 year తర్వాత లేకపోతే ఎవరో బేబీస్ యూజ్ చేశాను అంటే ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళదే రెస్పాన్సిబుల్ అవుతుంది. ఫుడ్ కనుకోండి FSSAI ఉంది. అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి ఏమైనా అక్రిడేషన్స్ ఏమైనా కావాలా? ఇప్పుడు స్కిన్ కేర్ వెన్ యూర్ గోయింగ్ టు ద బల్క్స్ అండ్ ఆల్ యూ కెన్ గో ఫర్ ద ఆయుష్ లైసెన్స్. అంటే మనం ఆయుర్వేదిక్ హర్బ్స్, ఇన్ఫ్యూజన్స్ అన్నీ దానిలో వాడుతున్నాం కాబట్టి యూ షుడ్ గో ఫర్ ద ఆయుష్ లైసెన్స్. ఇప్పుడు మేము చేసేది ఏంటి అంటే అసలు వీ డోంట్ యాడ్ ఎనీ SLS కానీ SLESలు కానీ ఏమీ యూజ్ చేయం. వీ విల్ యాడ్ ఓన్లీ హర్బ్స్ లైక్ ఫ్లేవర్స్, అలా రూట్ హర్బ్స్, అవే పౌడర్స్ అవే యూజ్ చేస్తాం. దానివల్ల అసలు ప్రాబ్లమ్సే ఉండదు.
Bosswala. Be the boss.